హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఎగ్ కర్రీ చేస్తున్నా. ఎగ్ కర్రీ డైలీ చేసినట్టు కాకుండా కొద్దిగా వెరైటీగా చేస్తున్నా. చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఆయిల్లో మంచిగా వేగినంత వరకు ఉండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. పెద్ద పెద్దగా కాకుండా చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్ ముక్కలు. ఆనియన్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆనియన్ మంచిగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్సింగ్ అయ్యేటట్టు కలుపుకోవాలి బాగా. అల్లం పేస్టు కొద్దిగా స్మెల్ పోయేంత వరకు ఉండి తర్వాత మనం ముందే మిక్సీ కొట్టి పెట్టుకున్న నేను కొత్తిమీర, పుదీనా మిక్సీ కొట్టుకొని నున్నగా కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. మొత్తం మిక్సీ కొట్టినాక ఆ పేస్ట్ అనేది వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి కాసేపు ఉడికిన తర్వాత సాల్ట్ మనకు కావాల్సినంత వేసుకోవాలి. అలాగే కారం వేసుకోవాలి. కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కాబట్టి మనకు కావాల్సినంత వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, మంట ఎక్కువ ఉంటుంది కాబట్టి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూసుకొని కలుపుకోవాలి. ఒక టేస్ట్ చూసుకొని సాల్ట్ తగినంత వేసుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి సాల్ట్. తర్వాత ఎగ్స్ పగలగొట్టి ఒక్కొక్కటిగా ఎగ్స్ వేసుకోవాలి. కలపొద్దు. ఎగ్స్ వేసిన తర్వాత ఎలాగైతే పగలగొడుతున్నానో చూసి అలాగనే వేసుకోవాలి. మళ్ళీ కలిపినామంటే అది గబ్బు అయిపోతుంది కర్రీ. చూసుకొని ఒక్కొక్కటి పగలగొట్టుకొని వేసుకోవాలి. అంతే. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఎగ్స్ మళ్ళీ ఒకసారి మూత తీసి దాన్ని ఉల్టా తిప్పాలి. ఎగ్గుని అలా ఉల్టా తిప్పితే 2 సైడ్లో మంచిగా కాలుతుంది. అంతే ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. సింపుల్గా వెరైటీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా, టేస్ట్ బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.